శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోదాదేవి అమ్మవారు తిరుప్పావై వ్రతంలో 2వ రోజు పాడిన పాశురం. దీని గురించి తెలుసుకుందాం. వైయత్తు வாழ்வீர்கள் நாமம் நம்பவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலி நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை ஓச்சிந்தோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యమరెన్ని ఉగంద ఏలో రెంబావాయ్. ఇది అమ్మవారు పాడిన 2వ పాశురం. దీని అర్థం ఏంటంటే, ఎవరు చేయాలి ఈ వ్రతం, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. ఎవరైతే సుఖంగా ఉండాలనుకుంటారో, సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపాలనుకుంటారో వాళ్ళందరూ ఈ వ్రతాన్ని చేయొచ్చమ్మని ఆండాళ్ తల్లి చెబుతుంది. అలాగే పాల కడలిపై పాల సముద్రంలో పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదములో శంకు చక్రాలు చిహ్నాలు కనిపిస్తాయట. అవే కాకుండా సమస్తము ఆ పాదాల్లోనే కనిపిస్తాయట. అంటే ఆ పాదాలను స్మరిద్దాం, ఆ పాదాలను శరణ వేడుదాం, ఆ పాదాలకు పాటలు పాడుదాం అని ఆండాళ్ తల్లి చెబుతుంది. అలాగే గురువులను స్మరిద్దాం, గురువులు చెప్పింది విందాం, వాళ్ళని ఆచరిద్దాం, దాన ధర్మాలు చేద్దాం, ధర్మంగా జీవిద్దాం అని ఆండాళ్ తల్లి చెబుతుంది. అలాగే ఏం చేయకూడదు, అదే పనిగా పనిగట్టుకుని ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పకూడదు. మేము పాలు నెయ్యిని ముట్టుకోము, అలాగే పూలు కాటుక పెట్టుకోము. అంటే అర్థం ఏంటంటే, మనకు నచ్చిన విషయాలు అలంకరించుకోవడము, నచ్చిన పదార్థాలు తినడము, వీటన్నింటికీ కూడా దూరంగా ఉండాలి. ఒక అయ్యప్ప వ్రత దీక్షలాగా ఒక నియమాలు అంటూ పెట్టుకొని దూరంగా ఉండి స్వామిని సేవిద్దాం, స్మరిద్దాం, ఆ సేవలో పాల్గొందాం అంటుంది ఆండాళ్ తల్లి. శ్రీమాత్రే నమః.